ఎందుకమ్మ వాళ్ళకి అంత కక్క? అబ్బాయి ఏమంటుందో మనం ఎక్కడ చెయ్యలేదు. మీ తొండాలు పెట్టుకుంటూ పెడతాం. మా దేవుళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాం? 7 మంది అక్కజల్లెళ్ళం మేము. ఎందుకమ్మా మాకు ఈ గోసలు? అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం. శివ 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 శివారా. అమ్మ లేకపోతే మనం లేము. టీవీలో చూస్తే కన్నీళ్ళు వచ్చేసినాయి. అబ్బాయి ఏమంటుందో మేము మనుషులాగానే బతకాలనుకుంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే ఉంటానమ్మా. ఇక్కడే ఉంటాను. నేను శనివారం రోజు ఇక్కడ దండం పెట్టుకుంటా కూడా నేను పోయినా అమ్మవారు. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందమ్మా? నేను ఆ రోజు పొద్దున 10:30కి 11కి ఇటు నుంచి వెళ్ళానమ్మా నేను. అంతేగాని అమ్మకు ప్రతిసారి మేము దండం పెట్టుకుంటూనే ఉంటాం. మా దేవుళ్ళ మీద ఎందుకమ్మ వాళ్ళకి అంత కక్క? ఆ అమ్మవారు ఏమంటుంది? అది చల్లని తల్లి. ఆమె కన్నీళ్ళు వస్తున్నాయి మాకు. మా ఇంట్లో గుడి దగ్గర అలాంటి పనులు ఎక్కడ చెయ్యలేదు. మీ తొండాలు పెట్టుకుంటూ పెడతాం మా తల్లుల కోసం. నేను ఎప్పుడు వీడియో ముందుకు రాలేదు. వస్తాయి అమ్మ చూసుకుంటుంది, అంత అమ్మ చూసుకుంటుంది. షాద్నగర్ నుంచి వచ్చానండి. మా అమ్మ జగనమ్మ. ఇలా అమ్మవారి గుడిలో ఇలా జరిగిందంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. చాలా బాధ అంటే చెప్పలేనంత బాధ అనిపిస్తుంది. వాడు పిచ్చోడు అంటుంది కదా, వాడు అమ్మకే పుట్టాడు. చిన్నప్పటి అనిపించి ఇప్పుడు మధ్యలో ఎలా వచ్చిందనిపించి చిన్న గాయమైన వానికి తలిగితే తల్లి తోడబుట్టిన తల్లి చూపిస్తుంది. కానీ వాడు పిచ్చోడు కాదు. వాని వెనుక ఎవరో కార్మికులు ఉండి చేపిస్తున్నారు. ఇదే మేము మస్జిద్లో పోయి ఇదే చర్చిలో పోయి మేము కూడా మాకు కూడా పిచ్చి పట్టిందని మేము కూడా చెప్తాము. నమ్ముతారా అండి? ఎవ్వరు నమ్మలేరు. కానీ వాడిని మాత్రము జైల్లో ఉండబోతున్నారు, వేస్తుండ్రు. 3 పూటలు ఫుడ్ పెడుతుండ్రు, తినబెడుతుండ్రు. 4 రోజుకు 5 రోజుకు బయటకు తీసుకొస్తుండ్రు. మళ్ళీ రవిధం చేస్తుండ్రు. మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకుంటలేదే. 3 రోజులు ఇళ్ళడికి 3 రోజులు అయింది జరగబట్టి. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకు తిండి లేక తిప్పలేక రోడ్ల పైన ధర్నా చేస్తున్నాము. మా శివశక్తులు వస్తుండ్రు, మా బండారు బలగం వస్తుంది. చూడని ఇంకే బయటికి వెళ్ళి జనాలు చాలామంది వస్తుండ్రు. ఓట్లు వేయమని కాళ్ళు మొక్కుతారు. ఓట్లు వేసి నెల కూడా కాలేదు ఈ సంఘటన జరిగింది. ఎలా జరిగింది? అదే రోజు వాడిని మాకు అప్పచెప్పిన ఉంటే ఇక్కడ స్తంభానికి చెట్టుకో కట్టేసి ఉంటే పోలీసు వాళ్ళకి అప్పచెప్పకుండా ఇక్కడ వాని గుడి ముందరనే కట్టేసి వానికి పెట్రోలో కిరోసిన్ పోసి అంటి పెట్టి ఉంటే మళ్ళీ ఒక గుడిలో వేరేవాడు అడుగు పెట్టి ఇలా చేయాలని చెప్పుకోవటానికి సిగ్గు ఉండి బుగులు పట్టాలి. వాడు గుడిలోకి రావాలంటేనే బుగులు పట్టాలి. వాడిని అదే రోజు పోలీసులకు అప్పచెప్పకుండా కట్టమైసమ్మ గుడి ముందల్ని మీడియా వాళ్ళు ఏమంటుండ్రు? మీకు అప్పచెప్తే ఏం చేస్తామంటుండ్రు? మేము అమ్మవారి గుడికి వెళ్తాము, ఒక మేకను కోస్తాము, ఒక కోడిని కోస్తాము, మాకు అప్పచెప్పండి. మేము బోనం అయిపోయిన తర్వాత కోళ్ళను మేకలను కోసుకొని ఇంటికి వెళ్తాము. వచ్చిన భక్తులందరూ కూడా బోనం అయిపోయిన దగ్గర అమ్మవారికి కోరికతోని కోడిపుంది నడుస్తారు. బోనం అప్పచెప్పి కోడిని కోసుకొని పోతారు. మీడియా వాళ్ళు మీరు ఏం చేస్తారంటే వాడిని మాకు అప్పచెప్పండి. వాడిని ఏం చేస్తారని అడుగుతున్నారు మీడియా వాళ్ళు. మాకు అప్పచెప్తే వాడిని కోడిని కోసినట్లు కోస్తాము, మేకను కోసినట్లు ఓట్లం, రోడ్డు మీదనే బలి చల్తాం. అమ్మవారికి ఇప్పుడు మహిళలు తీయాలి. చాలా మురికి చేసిపోయింది. ఆ మురికి ఊకిన పోతుందా? ఇప్పుడు మనకి ఏమైనా అయిందని బాపనైందని కోతాము. మీకు ఈ దోషం చేయాలి, ఆ దోషం చేయాలని చెప్తాడు. మరి అమ్మవారి గుడి అలా జరిగింది. మరి అమ్మవారికి ఏం చేయాలో చెప్తలేరు. ఈరోజు ముందుకు వచ్చి బాపనైనా ఎందుకు చెప్తలేడు? మాకున్నది మేమందరం శివసత్తులం వచ్చినాము. అందరం అక్కలం చెల్లెళ్ళం అమ్మలం అందరం వచ్చినాము. షాద్నగర్ నుంచి వచ్చానండి నేను. హ్యాండ్ క్యాప్. మాకు అమ్మలేంది మేము ఉండలేము. మమ్మల్ని మస్తు బాధ పెడుతుండ్రు. కానీ వాడిని నెల తిరగక ముందే వానికి ఏమైనా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వానికి ఉరిశిక్ష పడాలండి మేడం. తప్పకుండా వానికి ఉరిశిక్ష పడాలా. ఆ వ్యక్తి ఇక్కడ నుంచి కాదు, కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు అని చెప్పి చెప్తున్నారు కదా. అదే మేము ప్రభుత్వం ఏం కోరుకుంటున్నా అంటే ఆయనకు ఉరిశిక్ష పడాలి. ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది. ఇలాంటి సంఘటన గుడి వీరిని మాత్రం వదిలిపెడితే వీళ్ళు బండారోళ్ళు వస్తారు, శివసత్తులు వస్తారు, బోనం ఎత్తుకునే వాళ్ళు, ఆడేటోళ్ళు పాటోళ్ళు వస్తారు, రోడ్ల మీద ధర్నా చేసి పోతారు అని చెప్పుకుంటున్నారు. పబ్లిక్ సిటీ అయిపోయింది. కానీ ఈయన్ని మాత్రం ఉరిశిక్ష తీస్తే మళ్ళీ ఇంకొక మనిషి రావడానికి చాలా భయపడాలి మేడం. తప్పకుండా మనకి ఖండించాలి. ఉరిశిక్ష భయపడాలి మేడం. మా గుడి హిందూ గుడిని చూస్తేనే, అమ్మవారిని చూస్తేనే వాళ్ళకు వణుకు పట్టాల. వాళ్ళని నిలువున ఉరి తీయాలని ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మేము లేకపోతే మీ వల్ల చేత కాకపోతే మాకు అప్పచెప్పండి, మా శివశక్తులకు అప్పచెప్పండి. మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం. మీరు చెప్పండి అమ్మా, మీ ఒంటిపైకి మాకు అమ్మవారు వస్తుంది. బలకంపేట 30
30 ఏళ్ళ నుంచి. ఓకే, మరి 30 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ ఇదే ఏరియాలో ఉంటున్నారా? ఇదే ఏరియాలో ఉన్నప్పుడు ఆ రోజు ఆ పర్సన్ చేసిన ఒక దారుణమైన పనికి చూడలేను మేడం. ఆ రోజు నాకు తెలియదు. నేను తెల్లారి నేను టీవీలో చూసిన. టీవీలో ఈ రోజు వచ్చిన నేను తెలుసుకున్నారు. టీవీలో చూసి నేను ఇక్కడ వస్తున్నారు, ఇట్లా శివశక్తులు వస్తున్నారని ఇంకా నేను కూడా ఒక కానీ శివశక్తినే ఇలాంటి కాబట్టి పనులు అందుకోసం ఇంతవరకు ఏ టెంపుల్లో కూడా జరగలేదు ఇట్లా ఇంత ఫస్ట్ గలీజ్గా. టైం మేడం. నేను ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ పోతాను. మేము ఇక్కడ దేనికైనా పెట్రోల్ పోసుకుంటాం, అమ్మకి దండం పెట్టుకుంటాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెలుగోళ్ళమే. 30 ఏళ్ళ నుంచి మేము అమ్మవారం కొలుచుకునేటోళ్ళం. లేస్తే పొద్దున ఏ తల్లినైనా కొలుచుకుంటాం. వీళ్ళంతా అక్కజల్లంలే, 7 మంది అక్కజల్లని ఉంటారు. పోతలు ఇంకా నా తమ్ముడు అవుతాడు మాకు. కానీ నాకైతే కన్నీళ్ళు వచ్చేసినాయి మేడం. నేను టీవీలో చూస్తాను చెప్పిందా ఈరోజు అమ్మ దర్శనానికి ఇలాంటివి జరగడం చాలా అంత గలీజ్గా ఆ అమ్మ ఏమన్నదని మేడం. శాంతిని చెప్పేసి నాకు అమ్మవారు వస్తుంది కాబట్టి బాధ అనిపిస్తుంది. భక్తి అనేది మాకు ఉందమ్మ. భక్తి ఉంటే మా దేవుళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాం? అవతలకి వెళ్ళొచ్చు కదా మేడం. మేము గరీబులమై ఉండొచ్చు, కానీ మాకు అమ్మ ఉంది చాలు. మాకు ఆ ధైర్యం మాకు చాలు. 7 మంది అక్కజల్లలో మేము ఎందుకమ్మా మాకు ఈ గోసలు? అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం. అంతా అమ్మవారే చూసుకోవాలి, ఆ దుర్గమ్మ తల్లే చూసుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు డెఫినెట్ గా శిక్ష అనేది పడుతుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ వదిలిపెట్టాలి. ఏ గుళ్ళ దగ్గర కాదమ్మా, దయచేసి ఇట్లాంటి జరగకుండా ఆ ప్రభుత్వం కూడా మమ్మల్ని కొంచెం కనిపెట్టుకొని ఉండాలి. అలా అంత చండాలంగా చేస్తే ఎంత మాకు కన్నీళ్ళు వస్తున్నాయి తల్లి. మేము మనుషులమే తల్లి. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మేము శివశక్తులు, మేము అమ్మవారిని కొలుసుకొని ఉంటాము. అమ్మ లేకుంటే మేము లేవని మేము అట్లా ఉంటున్నాం. మాకు ఏ న్యాయం జరుగుతలేదండి. మాకు అమ్మమ్మ మీ పేరు? నా పేరు జ్యోతి శివశక్తి. నన్ను జ్యోతి శివశక్తి అని పిలుస్తారు. నా మీద ముత్తలం వస్తుంది. ఎక్కడ చూసినా ఇదే సంఘటన. మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదండి. మా శివశక్తులు, మా జోగినులు, మేమందరం ఎంత పోరాడుతున్నాము. ముత్యాలమ్మ టెంపుల్కి పోరాడినాము. ఆయన కానీ ఆయనని తీసుకుపోయి మేపుతున్నారు. ఆయన పిచ్చోడు అంటున్నారు, కానీ పిచ్చోడు కాదండి, మమ్మల్ని పిచ్చోడు చేస్తున్నారు. మేము దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే పెడుతున్నాం. ఈరోజు ఇక్కడ గుడి దగ్గర ఇంతగానో సంఘటన జరుగుతుంటే మా శివశక్తులు అందరూ వచ్చి మేము పోరాడుతున్నాము. బజరంగబలి టీం వాళ్ళు అందరూ మా హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి పోరాడుతున్నాము. కానీ మాకు ఏ న్యాయం జరుగుతలేదండి. దయచేసి ప్రభుత్వంని ఒక్కటే మేము కోరుకుంటున్నాం. ఎవడైతే మా ఇక్కడ గుడికాడ మలమూత్రం చేసిండో వాడిని మాకు అప్పచెప్పండి. మేము చూపిస్తాం. పిచ్చోడు అంటే ఏంది అని మేము చూపిస్తాం. ఆయన పిచ్చి కుదిరిస్తాము. మీ ప్రభుత్వం కుదిరియేదండి. మాకు ఒక విశ్వాసం పోయింది. ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో అతన్ని తీసుకొని పోయి జైల్లో పెట్టి మళ్ళీ తీసుకొని వచ్చి బయట పేడేసిండు. ఏం చేసిండ్రు? ఏం చేయలేదు. న్యాయం జరగలేదు మాకు. మళ్ళీ అదే జరుగుతుంది. ఎందుకు? ఏ చర్చ్ దగ్గర ఎందుకు అవుతలేదు? ఏ మస్జిద్ దగ్గర ఎందుకు అవుతుంది? స్పెషల్గా మా హిందూ దేవతల దగ్గర ఎందుకు అవుతుంది? అలా కావద్దని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. వాడిని అయితే వదలదు. ఈ కట్టమైసమ్మ సఫ్లిగూడ కట్టమైసమ్మతోనే అంతం కావాలని మేము కోరుకుంటున్నాము. అదే దానికి ప్రభుత్వం దిగి రావాలా, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. మా శివశక్తులు, మా జోగినులు అందరూ మేము ఇంత పోరాడుతున్నాము. మా దేవుళ్ళకి రక్షణ లేదా అండి? హిందూ సమాజంలో రక్షణ లేదా? ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నీ పెడుతున్నారు. శివయ్యని తన్నుతున్నారు, ప్రతి గుడిని ధ్వంసం చేస్తున్నారు. హిందూ సమాజానికి, హిందుత్వానికి ఏమీ న్యాయమే జరుగుతలేదు.